అనకాపల్లిలో వైఎస్ఆర్సీపీ కదం తొక్కింది. డిఎస్సీ స్కామ్ నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. లోకేష్ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. డిఎస్సీ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అనకాపల్లిలో కూడా అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించి అక్కడి నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా భారీ ర్యాలీ చేస్తున్నారు. అనకాపల్లి దారులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రభుత్వ తీరుని ఎలా చూడాలి? డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, కేంద్ర మంత్రి రాజీనామా చేశారు, కానీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయట్లేదు. అలా చూడాలి. ఒకటండి, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో అధికారం అనేటువంటిది ప్రజలు మన చేతికిచ్చేది. అన్నీ నీతిగా నిజాయితీగా మనం పనులు చేస్తాం అనేటువంటి ఉద్దేశంతో మనకు అధికారాన్ని ఇస్తారు. తీరా అధికారం వచ్చిన తర్వాత ఈరోజు లక్షలాది మంది యువత తాలూకా ఆశలతో ఆడుకోవడం అనేటువంటిది ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. ఈరోజు ఉదాహరణకి మన ఢిల్లీలో జరిగినటువంటి పోరాటంతో కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా అనేటువంటిది విలువలతో కూడినటువంటి దానిగా డెఫినెట్గా చూడాలి. సరే, అది ఎప్పుడు జరిగింది, ముందు జరిగిందా, తర్వాత జరిగిందా, పోరాటం తర్వాత జరిగిందా అనేటువంటిది పక్కన పెడితే ఆయన రాజీనామా చేసి ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. గతంలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలామంది పూర్వం మంత్రులు రాజీనామా చేయడం అనేటువంటి చూసాం. ఈరోజు నేరుగా 3.5 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి అపేర్ అయితే అందులోని ఎవరైతే పరీక్ష పేపర్లు తయారు చేసినటువంటి వ్యవస్థ కానీ లేదా పరీక్షలు నిర్వహించినటువంటి వ్యవస్థ కానీ అన్నింటికి కూడా ఒకరిని ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఈ పరీక్షా పేపర్లు తయారు చేసినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఆయన ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడు, ఉద్యోగం తీసుకోడు. ఎందుకు చేయడం అనేటువంటి అర్థం కాదు. స్పోర్ట్స్ కోటాలో డూప్లికేట్ సర్టిఫికేట్స్ పెట్టి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తీసుకున్నటువంటి సందర్భాలు చూస్తాం. సో ఇవన్నీ జరిగిన తర్వాత, పేపర్ లీక్ అయిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తాలూకు బాధ్యత రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక్క విద్యాశాఖ మంత్రి కాదు, ఈ ముఖ్యమంత్రి కొడుకు, ఇప్పుడు రాష్ట్రంలో అన్ని శాఖలు చూస్తున్నటువంటి వ్యక్తి. ఈయన ఇన్ని తప్పిదాలు తన డిపార్ట్మెంట్లో చేస్తే మిగిలినటువంటి డిపార్ట్మెంట్లు ఏమవుతున్నాయి అనేటువంటిది ప్రజలకేమో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున యువత, విద్యార్థి విభాగాలు పాల్గొన్నాయి. డెఫినెట్గా ఈ పోరాటాల ద్వారా ఆయనకి ఇప్పటికైనా బుద్ధి వచ్చి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి లోకేష్ని డిమాండ్ చేస్తాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అనకాపల్లిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. తక్షణమే మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే గణేష్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ప్రభుత్వ తీరుని ఎలా చూడాలి? కేంద్ర మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినా డిఎస్సిలో ఇన్ని అక్రమాలు జరిగినా లోకేష్ రాజీనామా చేసే యోచన చేయడం లేదు, ఎలా చూడాలి? సార్, ఈరోజు అంతదారుణం అంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాలు కానీ యువత విభాగాల నుంచి కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేపడతాం. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి చేస్తాం. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆచరణసాధ్యంగా హామీలు ఇచ్చి ఈరోజు ఏ హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి. ముఖ్యంగా విద్యార్థి సంఘాల గురించి చూస్తే ఆనాడు ఎన్నికల్లో మొదటి దఫాగా ప్రతి విద్యార్థికి కూడా నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇస్తున్నారు. సుమారుగా 2 సంవత్సరాలు ఈరోజు పూర్తయింది. అంటే ప్రతి విద్యార్థి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులందరూ కూడా 3,000 రూపాయలు అంటే 72,000 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా బాకీ ఉన్నారు. అదే చూస్తే ఫీజు రిమెంట్స్ బకాయిలు కూడా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు. అది కూడా ఇవ్వలేని పరిస్థితి. మనమే చూసాం డిఎస్సీలో ఎన్ని అక్రమాలు జరిగాయో. డిఎస్సీలో జరిగిన అక్రమాలన్నీ కూడా ప్రతిదీ కూడా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ గారు ప్రతిదీ కూడా ఆధారాలతో సహా అన్ని చూపించారు. మరి ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఏదైతే ఎన్డీఏలో కూటమిలో ఉందో ఈ తెలుగుదేశం కేంద్రంలో మరి ఏదైతే నీటికి సంబంధించి అక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో ఇక్కడ ఎందుకు వర్తించదు అంటున్నాను. విద్యార్థులకు మేలు చేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం జరగడం లేదు. ప్రభుత్వ తీరుని ఎలా చూస్తారు? ఇప్పుడు మా గణేష్ గారు చెప్పినట్టు కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే రాజీనామా చేశారో మీరు ఎప్పటి నుంచో మాకు ఆదర్శంగా, మోడీ గారు ఆదర్శంగా మేము నడుస్తున్నామని చెప్పి మీరు చాలాసార్లు చెప్పారు. మాకు ఆయన ఆదర్శం. మరి ఆయన రాజీనామా చేసినప్పుడు ఆయన గవర్నమెంట్లో మరి మీరు కూడా
ఇది తక్షణమే రాజీనామా చేయాలి. ఇక డిఎస్సి కానీ అనేక అవకతవకలు జరిగినప్పుడు గతంలో అనేక పోరాటాలు చేశాం. వీటికి కూడా మీకు నిమ్మక నీరెత్తినట్టు కూడా లేదు. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా యువత అనేక పోరాటాలు చేయడం ద్వారా ఈవేళ సాధించారు. రాజీనామా చేయడం ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామాని ఈవేళ స్వాగతించారు. మరి ఇక్కడ మీరెందుకు విద్యాశాఖ మంత్రిగా ఉండి మీరెందుకు రాజీనామా చేయట్లేదని చెప్పి మేము ఈవేళ అనకాపల్లిలో పెద్ద ర్యాలీలో విద్యార్థులతో కలిసి ర్యాలీ చేస్తున్నాం ఈవేళ. ఇది మొత్తం మీద తక్షణమే డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అంతా డిమాండ్ చేస్తున్నాయి. దాంతోపాటు విద్యా వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయాలి. అప్పటి వరకు పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు. విడుదల అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, అనకాపల్లి నుంచి. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.